ఇక్కడ చూడండి, నథింగ్ హ్యాపెన్. మళ్ళీ కుండీని గుద్దేశావా? నువ్వు బాగుపడవు. ఏ లక్ష్మి ఆగవే, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. ఏంటి? నేను కుండీని గుద్దిన విషయం కుండీకి నాకు తప్ప ఎవ్వరికి తెలియదు. అక్కడ ముక్క లేదు, మొక్క లేదు, మట్టి లేదు, బంపర్కి మరక లేదు. అసలు ఎలా కనిపెట్టావు నువ్వు? అక్కడ కుండీ లేదు. ఒరేయ్ బాలు, వస్తున్నాను సార్. అదేంటి సార్ అలా వణికిపోతున్నారు? చలిగా ఉందిరా. అంత చలిగా ఉంటే ఫ్యాన్ కట్టేసుకోవచ్చుగా. అందుకే నిన్ను పిలిచింది. కట్టే. అదే చేత్తో చెప్పులు ఎక్కడ ఉన్నాయి చూడరా. అలాగే సిగరెట్ ఎందుకు? లైటర్ ఇమ్మంటారండి? పక్కనే ఉంది కదరా, నేను తీసుకుంటాలే. హారతి తీసుకో. ఏరా, నీ కడుపు నొప్పి తగ్గిందా? లేదండి. నేను చెప్పినట్టు విని 7 శుక్రవారాలు, 14 శనివారాలు, 21 ఆదివారాలు ఉపవాసాలు చేయి. నొప్పి ఇట్టే పోతుంది. మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి? నేనే పోతాను. నమస్కారం మావయ్య. రండి రండి రండి. ఏరా అల్లుడు, అర్జెంటుగా వస్తున్నానని ఫోన్ చేసేవేంటి? లోపలికి వచ్చి చెప్పొచ్చా, ఇక్కడ చెప్పానా? అంత టైం పడుతుంది ఏంటి? కొన్ని లోపలికి వచ్చి చెప్పు. అమ్మాయ్యా. ఏమ్మా, బాగున్నావా? బానే ఉన్నానండి. నీ కూతురు ఎక్కడా? స్కూల్కి వెళ్ళింది. అత్తయ్య లేదా? పక్కింటి ఆయనతో కలిసి మార్నింగ్ షో సినిమాకి వెళ్ళింది. ఏమిటి? వాళ్ళ ఆవిడ కూడా ఉందలేరా? రండి రండి, కూర్చోండి. ఇంకేంటి కబుర్లు? నీతో మా తమ్ముడు పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చా మావయ్య. పురోహితుడిని కూడా తీసుకొచ్చా. ఇదిగో వాడి లేటెస్ట్ ఫోటో. చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రసాదే కదరా, మళ్ళీ ఫోటో ఎందుకు? ఈ మధ్య కొంచెం లావయ్యలే. చూడు మావయ్య, మీ పెద్ద అమ్మాయికి ఇచ్చేద్దామంటే పిల్లకి వయసు ఎక్కువైందన్నావు, వదిలేసాం. రెండో అమ్మాయికి ఇద్దామంటే మా ఆవిడ తరఫు నుంచి సంబంధం ఉంది, ఇవ్వకపోతే కొడుతుందన్నావు, సరే అన్నావు. అట్లీస్ట్ మూడో అమ్మాయినైనా మా ఆవిడకి ఇవ్వాల్సిందే. నువ్వు అంతగా అడగాలేంట్రా? అయినా వరప్రసాద్కి ఏం తక్కువ? పెద్ద చదువు, అందం, ఆస్తి, అంతస్తు ఇవేవి లేకపోయినా బ్యాంకులో ఉద్యోగం ఉందిగా. మరి మీ అమ్మాయిని కూడా మాట అడిగితే? అలాగే, ఇప్పుడే అడిగేద్దాం. అమ్మాయి అనసూయ, వాళ్ళ అమ్మకి పతివ్రతలంటే చాలా ఇష్టం. అందుకే అందరికి అవే పేర్లు పెట్టింది. సావిత్రి, సక్కుబాయ్. ఇదిగో ఇది అనసూయ. పెద్ద బావే నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. వీడి తమ్ముడు వరప్రసాద్ తెలుసుగా. వీడి మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పు. ఎవడేవాడు? ఏంటి 2 నెలల నుంచి పరిచయమా? మరి అప్పుడే 3 నెలల్లో వచ్చింది. ఏం ఉద్యోగం చేస్తున్నాడు? ఏమైనా వెనకేసాడా లేదా? నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఇదిగో, నువ్వు పెళ్లికి ముందు ఎంతమందితో తిరిగినా సరే పెళ్లి మాత్రం వరప్రసాద్ తోనే చేస్తాను. ఎందుకంటే వాడు బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఈ విషయం వాడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు పంతులు గారు. మీరేం కంగారు పడకండి, పెళ్ళి అయితే అన్ని అవే సర్దుకుంటాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఇది కూడా వదిలేసినట్టేనా? మా మరిదికి పిల్ల చాలండి, తల్లక్కర్లేదు. ఇప్పటికీ 24 సంబంధాలు తప్పాయి. ఇంకొకటి చూస్తే స్వామి సిల్వర్ జూబిలీ చేసుకోవచ్చు. అయినా అసలు మీ వాడికి పెళ్లి గీత ఉందో లేదో? గీత ఉందో లేదో గానీ పెళ్ళంటే మా వాడికి మహా పిచ్చండి. చిన్నప్పుడు రోజు మా అమ్మని పెళ్లి కొడుకు వేషం వేయమని చంపేసేవాడు. పెళ్లి కోసం మా మరిది ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు.
వదినా ఇవాళ దర్శనం ఎంత బాగా జరిగిందో తెలుసా? కొబ్బరికాయ కొట్టానా, సరిగ్గా సగానికి పగిలింది, పైగా మధ్యలో పువ్వు వచ్చింది. ఆ అమ్మాయికి వాంతి వచ్చింది. నిజమా? అవునరా, నీ పేరు చెప్పగానే వాళ్ళు చేసుకుంది. పేరు నచ్చలేదేమో. ఇంకెవడో నచ్చాయట. పర్లేదన్నయ్య, ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే. దానికి 3వ నెలరా. ఆ? కడుపా? కాదు, బలుపు. మన సంబంధానికి పట్టుకెళ్ళిన స్వీట్లు దాని సీమంతానికి పనికొచ్చినట్టు అయింది. ఓ పక్కన దీని కళ్ళలో నీళ్లు, ఓ పక్కన దాని వేవిళ్ళు. చిచి, తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. మరి ఏం చేద్దాం అన్నయ్య? భోజనం చేద్దాం, ఏదో వండి తగలేసినట్టుంది. నేను అడుగుతుంది ఇప్పుడేం చేద్దామని కాదు, నా గురించి ఏం చేద్దాం అనుకుంటున్నామని. ఏమిట్రా లైఫ్లో పెళ్ళే కదనట్ట కంగారు. 100 మంది పిల్లలు పుడుతుంటే అందులో 60 మంది ఆడపిల్లనట. ప్లాన్ చేస్తే ఒకటేమిటి 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అదే ఎప్పుడని చూద్దాం, తొందరే ఉంది. తొందరే ఉందా? నా క్లాస్మేట్స్ అందరికి పెళ్లిళ్ళ 2 పిల్లలు కూడా పుట్టేశారు. ఎవరు దాకనేందుకు? ఇది కడుపులో ఉన్నప్పుడు వదినకి హార్లిక్స్ తెచ్చాను, పుట్టాక ఫారెక్స్ తెచ్చాను, ఎదిగాక కాంప్లైంట్ తెచ్చాను, ఇప్పుడు రోజు స్కూల్లోంచి తీసుకొస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? రేపు నీ పరిస్థితి కూడా ఇంతే. వీళ్ళని నమ్ముకుంటే ఏమవదు, నువ్వే ఎవరినోడు చూసుకోవాలి. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజు. మార్నింగ్ ప్రసాద్. మ్మ్. మళ్ళీ తని 1 2. ఏంటి ప్రసాదు, పెళ్ళవట్లేదని బెంగ పెట్టుకున్నావా ఏంటి? రోజు రోజుకి స్లిమ్ అయిపోతున్నావు. నేను స్లిమ్ అవ్వట్లేదు, నువ్వే డ్రమ్ లాగా తయారవుతున్నావు. ఈ కృష్ణవేడికి పని తప్ప అన్ని కావాలయ్యా. సార్ స్వీట్. ఏంట్రా సీను, బర్త్డేనా? కాదండి, నాకు పెళ్లి కుదిరిందండి. వాడిని తీసుకోండి. థ్యాంక్స్. వాడి జీతం 3000, నాకు 9000. వాడికి కూడా పెళ్లి అయిపోతుందిరా, నాకెందుకు అవట్లేదు? నాలో ఏం తక్కువ? తక్కువేం కాదు, ఏజే కొంచెం ఎక్కువ. ఇదిగో ప్రసాదు. అబ్బా మీరు కదయ్యా పెళ్లి గారి ప్రసాదు, నిన్నే. ఎల్లటి వాడు ఇంకోసారి నన్ను పెళ్లి కాని ప్రసాద్ పిలిచారో మిమ్మల్ని పైల్ శంకరావు పిలిచేస్తానంతే. ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకే ఎంత కోపం? ప్రసాదులు 3 ఉన్నారు కదా. కానీ తాతినేని వీర వెంకట వర ప్రసాద్ ఒక్కడే ఉన్నాడు. పని చెప్పండి. సరే, ఎల్లటి వాళ్ళు స్టేట్మెంట్ అడిగారు, త్వరగా రెడీ చెయ్యి. రాజు, సార్ ఎలాంటి వాళ్ళు కౌంటర్ ఫైల్స్ పంపించు. అలాగే సార్. నేను ఇంక లెక్కను. సార్ ఏం కావాలండి? కొంచెం డబ్బులు కావాలండి. 1 minute. పక్క కౌంటర్. అక్కడికి వెళ్తేనే ఇక్కడ పంపించారండి. అయితే రేపు రండి. నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలండి. నా దగ్గర లేవు. అదేంటండి? అమ్మా ఇలా రండి. ఏంటండి ఆయన అలా మాట్లాడతారు? నేనేం చేశానని? కాళ్ళకి మెట్లు పెట్టుకొచ్చారు కదండి, అందుకని. సుబ్బారావు గారు కొంచెం చూడండి. చూస్తున్నా. ఆవిడ్ని కాదు, పని చూడండి. ఏది పని చేయదు. Hi, హాయ్, I'm Mona Lisa. ఐఎమ్ ప్రసాద్. Oh, 1 minute. ఓకే. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? మీరేమనుకోనంటే కొంచెం లోన్ తీసుకుంటానండి. తప్పకుండా. లోన్ కావాలంటే ఏం చేయాలండి? ముందు అకౌంట్ ఓపెన్ చేయాలండి. అకౌంట్ ఓపెన్ చేయడం పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. ఒక సంతకం 2 ఫోటోలు చాలు. రెండెందుకు? ఒకటి నీకా? కృష్ణ, నీ ఫైల్ పడింది చూడు. లేదే. ఇప్పుడు చూడు. రేపు ఒక అప్లికేషన్. రెడీ సార్. కొంచెం పొట్టిగా ఉందండి. హైల్స్ వాడదాం. బాగా సన్నగా కూడా ఉందండి. మనం డైటింగ్ చేద్దాంరా. ఇదిగోండి. ఓ, థ్యాంక్ యూ. ఫోటోలు రేపు తీసుకురావచ్చా? ఓ షూర్. ఓకే, బాయ్. బాయ్. సార్, మనోళ్ళంతా స్వీట్లు అడుగుతున్నారు సార్. కృష్ణవేణికి కూడా ఇమ్మంటారా? ఓకే. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తిరస్తు. వరప్రసాదు, నువ్వు ఒక్క 3000 ఇచ్చావంటే ఓ శుభార్ చెప్తాను. ఏంటది? నిన్నే ఓ బ్రహ్మాండమైన సంబంధం చూశానయ్యా. అమ్మాయికి ఎన్నో నెల? ఏదో మొన్నోసారి అలా జరిగిందని అమ్మాయిలందరూ గర్భవతులు అనుకుంటే ఎలా? వద్దయ్యా, ఇక జీవితంలో మళ్ళీ అమ్మాయి మొహం చూడను. ఇదే లాస్ట్. నువ్వు మరీ అంత డిసప్పాయింట్ అవ్వకు ప్రసాద్. ఇంకో నెలలో శూన్యమాసం వచ్చేస్తుంది. ఈలోగా ఆ సంబంధం సెట్ చేసేద్దాం. 10 మాఘమాసాలు అవని పెళ్లి ఒక్క శూన్య మాసంలో ఏమవుద్దండి? ఆ అమ్మాయిని చూస్తే ఈ మాట అనవు. ఎక్కువ చెబుతున్నా అనుకోపోతే ఆ పిల్ల గురించి 3 ముక్కలు చెబుతాను. ఐశ్వర్యరాయ్లా అందంగా ఉంటుంది, లతా మంగేష్కర్లా పాడుతుంది, మాధురి దీక్షిత్లా డాన్స్ చేస్తుంది. అప్పుడు లేట్ ఎందుకు? హీరోయిన్ గా ట్రై చేయమనండి. ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న అమ్మాయి మనతో సంసారం ఎందుకు చేస్తుంది? ఎందుకయ్యా ఇంత చిన్న చిన్న విషయాలకే చిరాకు పడిపోతావు? ఇప్పుడు దేవుడు మనుషులందరినీ జంటలుగా పుట్టించాడంటారు. అబ్బాయిని ఇక్కడ పెడతాడు, అమ్మాయిని ఎక్కడో దాస్తాడు. టైం వచ్చినప్పుడు ఇద్దరిని కలుపుతాడు.
అలాగే నీకు కూడా ఎవరో అమ్మాయి రాసి పెట్టి ఉంటుంది. అదే ఎవరు ఎక్కడుంది ఆ అమ్మాయినని మనకి ఎలా తెలుస్తుంది? ఆ అమ్మాయి కనిపించగానే పూల వర్షం ఏమైనా కురుస్తుందా? మెరుపులు ఏమైనా మెరుస్తాయా? బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ఏమైనా వినిపిస్తుందా? స్వామి సంబంధాలు చెప్పండి చాలు, స్టోరీలు వద్దు. నీకెందుకమ్మా ఈ పనులన్నీ? అది చూసుకుంటుంది కదా. పర్లేదు అంకుల్. కాఫీ. సుబ్బారావు అయితే నేను లేనని చెప్పు. అలాగే. హలో, మీరెవరండి? నేను సుబ్బారావు గారి వైఫ్ నండి. మీ వారు ఉన్నారా? ఉన్నారండి. ఒక్క నిమిషం, మా వారు మాట్లాడతారట. నేను సుబ్బారావునమ్మా. మూర్తి గారికి ఒకసారి ఇస్తారా? ఆయన లేరండి. ఇది వరుస. చూడ్డానికి ఇందిరాగాంధీ అంత ఇంటెలిజెంట్ అనిపిస్తుంది. ఓసారి మాట్లాడితే గాని తెలియదు ఇవిడు గొప్పతనం ఏమిటో. మీరు మరీను చిన్నపిల్ల ముందు ఏమిటా పొగడతలు? ఓహో, నీకెలా అర్థమైందా? ఏమన్నారు? నోరు మూసుకు పని చేయమంటున్నాను. మల్లేశ్వర్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మొన్న కాఫీ పెట్టించావు, నిన్న కూరలు తెప్పించావు, ఇవాళ బట్టలు మడత పెట్టిస్తావు. ఆంటీ ఏం చెప్పట్లేదు అంకుల్. ఈ పనులన్నీ చేయటం అంటే నాకే ఇష్టం. నేర్చుకొనివ్వండి. రేపు పెళ్ళైతే ఎలాగో చెయ్యాలిగా. ఇలాంటివన్నీ చేయాల్సిన కర్మ దానికేంటే, అది యువరాణి. అంటే ఆడపిల్ల కాదా? ఇంకొక మాట మాట్లాడే ఉంటే పొడుచుకు చచ్చిపోతాను. ఊరుకోండి. ఏమిటా సరసం? కర్మ. ఎవరు కావాలండి? నా పేరు ఆంధ్ర బ్యాంక్ అండి. వరప్రసాద్ చున్ని ఎగురొస్తే అకౌంటెంట్గా పట్టుకున్నానండి. సరే కంట్రోల్. నా పేరు వరప్రసాద్ అండి. ఆంధ్ర బ్యాంక్ చున్ని ఎగురొస్తే పట్టుకున్నానండి. ఈ చున్ని మీదేనండి? థ్యాంక్స్. మీ పేరేంటండి? పల్లవి. పల్లవి గారు, వర్షం తగ్గేదాకా నేను మీ కంపెనీ ఇస్తాను. పోనీ వర్షం తగ్గేదాకా మీరు నాకు షెల్టర్ ఇవ్వండి. థ్యాంక్స్. ఎవరతను? వరప్రసాద్ అని ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తున్నారంట. ఓహో. చున్ని ఎగిరిపోతే తీసుకొచ్చారు. పల్లవి గారు కాఫీ తాగి వెళ్ళమంటును. పల్లవి ఎవరు? మీరు కూర్చోండి ప్లీజ్. దాని పేరు మల్లీశ్వరి బాబు. కాఫీ తెస్తానుండు. పల్లవి గారు, మీ పేరేంటండి? ఓ, చెప్పారు కదా మల్లీశ్వరిని. మల్లీశ్వరి గారు, మీకు ఆంధ్ర బ్యాంక్ లో అకౌంట్ ఉందా? లేదు. ఓహో, ఓపెన్ చేయించమంటారా? వద్దు. ఓహో. ఇదిగో బాబు, కాఫీ తీసుకో. థ్యాంక్స్ అండి. నువ్వు చాలా మంచోడు బాబు. అవునండి. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో నా చీర ఒకటి ఇలాగే ఎగిరిపోయింది. అలాగా? కానీ ఎవరు తెచ్చివ్వలేదు. మిమ్మల్ని ఎప్పుడు బయట చూడలేదండి. ఎక్కడికి వెళ్ళదు బాబు. రోజు సాయంత్రం 5ంటికి మాత్రం లైబ్రరీకి వెళ్తుంది. ఓహో. వాళ్ళ మావయ్య లైబ్రరీయన్ కదా. లైబ్రరీలో మెంబర్షిప్ ఎంత అవుతుందో. వెళ్ళొస్తానండి. మంచిది. ఈసారి వచ్చినప్పుడు ఫోన్ చేసి వస్తాను. అలాగే బాబు. కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తారా? 2543348. 49. నేను డైలీ చేయనండి, రోజుకి ఒకసారి అంతే. 3 లెక్కెట్టే లోపల వెనక్కి పిలిచి సారీ చెప్తుంది. 1 2 3. ఏమండి? ఐ నో. ఏంటండి? గ్లాస్. ఓ, ఐఎమ్ సారీ. బాగుంది. వెండిదనుకుంటా. అవునండి, అందుకే అడిగాను. స్టీల్ గ్లాస్ అయితే నేను అడిగేదాన్ని కాదు. వస్తానండి. ఆంటీ, వాడెవడు ఏంటో తెలియకుండా అన్ని విషయాలు వాడితో చెప్పాడువేనా? హెల్మెట్. గుడ్ మార్నింగ్ అంకుల్. మార్నింగ్. మళ్ళీ ఎక్కడ? ఓకే,
నాన్నగారు మంచి మర్డర్ మిస్టరీలు ఏమైనా ఉంటే తెమ్మన్నారు. ఏ మీ అమ్మతో పడట్లేదా వాడికి? గుడ్ వన్. హాయ్ హాయ్. సినిమాకి వెళ్దాం, వస్తావా? ఇప్పుడా? రావా? థ్యాంక్స్. యాక్చువల్గా నేను ప్రకాష్ వెళ్తున్నావు, నిన్ను అడగకపోతే ఫీల్ అవుతావు అని ఊరికి అడిగానంతే. వస్తానే, బాయ్. హాయ్, మీరు కూడా ఈ లైబ్రరీకి వస్తారా? సర్ప్రైజ్. మీకు ఇక్కడ మెంబర్షిప్ ఉందా? మెంబర్షిప్పా? ఎప్పటి నుంచో. రేపు వచ్చేటప్పుడు ఫోటో తీసుకొస్తే మెంబర్షిప్ కార్డు ఇస్తాం. ఎందుకురా అంత పెద్ద పుస్తకం? నీకేదో అర్థం అయిపోయినట్టు. ఇది నా టెక్స్ట్ బుక్. క్యూట్ బాయ్. మీకు పిల్లలంటే ఇష్టమా? చాలా. మీకెంతమంది పిల్లలు? నాకు ఇంకా పెళ్ళవలేదండి. ఇంకా అవ్వలేదా? ఏంటి ప్రాబ్లం? అంటే బేసిక్గా నాకు పెళ్ళంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. ఏ అంటే పెళ్ళనేది 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేయడం లాంటిది. తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. అంటే అర్థం కాలేదా? ఈసారి స్ట్రైట్గా చెప్తాను. పెళ్ళనేది గేదెని పెంచడం లాంటిది. పాలు పితికేటప్పుడు ఆనందంగా ఉంటుంది కానీ పేడెత్తప్పుడే చిరాగ్గా ఉంటుంది. అంటే నిజం చెప్పాలంటే నాకు అంత క్లియర్గా లేదు. దయచేసి డిస్కషన్ ఇంతలో తాపేద్దాం ప్లీజ్. నేను వెళ్ళొస్తాను. ఓకే, నేను వస్తున్నాను. మళ్ళీ చదువుకో. సార్ చెప్పు చూసరా, వీడికన్నీ ఈ టైంకి గుర్తొస్తాయి. వస్తాను సార్. ప్రసాద్, రేపు జిఎం గారు వస్తున్నారయ్యా. ఇవాళ ఎంత లేట్ అయినా సరే అకౌంట్స్ మొత్తం అప్డేట్ చేసేయాలి. ఇంటికి ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పి. ఓకే. హలో, ఇవాళ మేనేజర్ గారు రావడానికి లేట్ అవుతుంది మేడం. ఉంటా మేడం. చెప్పండి సార్. టైం అయిపోయింది. రే సీను. సార్. కృష్ణవేణి, నీ మేకు మర్చిపోయినట్టున్నావు. ఎక్కడ పడితే అక్కడ పట్టుకో, గుచ్చుకుంటుంది. పట్టుకో. దొంగ సచ్చినట్టు. వీడికి వెనకాల కూడా కళ్ళున్నాయి. రే, నేను బయటకు వెళ్తాను. మేనేజర్ అడిగితే బాత్రూమ్కి వెళ్ళారని చెప్తాను. గుడ్. ఎప్పుడు వస్తాను అడిగితే రేపు పొద్దున వస్తారని చెప్తాను. సబాష్, బాగా డెవలప్ అయ్యవరా. నీకు ఎప్పుడైనా 50 100 కావాలంటే నన్ను అడుగు. అందేవన్ సార్. ఎప్పుడైనా రా, ఇప్పుడు కాదు. ఇట్లా కాదు. It's okay, it's okay. Thank God, టైంకి వచ్చేసాను. మళ్ళీ నేను స్టేషన్కి వస్తాలే. నా మీద ఆగోయా, ఆగో. బ్లడీ ఫెలో. పార్క్ చేసి త్వరగా రా. మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండే, జస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను ప్లీజ్. ఏ నువ్వు ఇలా రోజు ప్రకాష్ని కలవటం తప్పు కదూ? తప్పే, అందుకే ఇవాళ రాజేష్ని కలుస్తున్నాను. బాయ్. సార్ సార్, ఒక్క రూపాయి సార్. రేలో సార్ సార్ ప్లీజ్ సార్, ఒక్క రూపాయి ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్, రూపాయి ఇవ్వండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏంట్రా, ఏంటి? ఎందుకు వెళ్ళరా నీకు? నేనేమన్నా అప్పునానా? వడ్డీ అడిగినట్టు అడుగుతావు నువ్వు? ఒక్క రీజన్ నీకు ఎందుకు డబ్బు ఇవ్వాలో చెప్పరా, నేను ఇస్తాను. నాతో పెట్టుకోకు. ఎలా సార్? నీకేం కావాలి? పుల్లయ్య సార్, మ్యాంగో ద్రాక్ష కూడా ఉంది సార్. మంచిది, ఏదో ఒకటి తీసుకోండి సార్, బాగుంటుంది. నాకు అక్కర్లేదయా. ఒక్కోటి 2 రూపాయలే సార్. డబ్బులు లేక కాదు, ఇష్టం లేక. రోడ్లు ఉడిచి చీపురుపులకు ఐస్ ముక్క పెట్టేసి దాని మీద రంగులు జల్లేసి అమ్మేస్తే తినేయడానికి నేను చిన్నపిల్లాడు అనుకున్నావా?
ఇంకోసారి నువ్వు బీచ్ లో కనిపించావో ఇసుకలో వేసి తొక్కేస్తాను జాగ్రత్త. ఎలా చాలా మందిని చూసాను. అరే మీరు కూడా ఈ బీచ్కి వస్తారా? ఇంకెన్ని బీచ్లు ఉన్నాయి వైజాగ్లో? కరెక్టే. చీకటి పడుతుంది, మీరు ఇంటికి వెళ్ళలేమో. ఎవరి కోసం వెళ్ళాలి? ఏ మీకెవరు లేరా? లేకే, ఓ అన్నయ్య వదినే ఉన్నారు. వాళ్ళ 6 ఏళ్ల కాపురాన్ని ఫలితంగా 7 ఏళ్ల పాప కూడా ఉంది. అదేంటి? ఓ సారీ, వాళ్ళ 7 ఏళ్ల కాపురాన్ని ఫలితంగా 6 ఏళ్ల పాప కూడా ఉంది. ఓ, వాళ్ళకి మీకు పడదా? నో, వాళ్ళల్లో వాళ్ళకే పడదు. అన్నయ్య కోపం ఎక్కువ, వదినకి బలం ఎక్కువ. సో న్యాచురల్గా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎక్కువ. అరే మాట్లాడితే విడాకులు అంటారు. కన్న కూతురు భవిష్యత్తు ఏమైపోతుందో కూడా ఆలోచించరు. అది ఇల్లు కాదండి, 900 స్క్వేర్ ఫీట్ నరకం. ఐమ్ సారీ. మీరేం చేస్తారులేండి. లాకెట్ బాగుందండి. ఓ, ఇది లాకెట్ కాదండి, ఆంజనేయ స్వామి తాయెత్తు. చిన్నప్పుడు నా ఒంట్లో బాగోపోతే మా అమ్మ కట్టి. ఇది పట్టుకొని ఏం అడిగినా సరే వెంటనే ఇచ్చేస్తాడు. వెరీ పవర్ఫుల్. అందుకే ఇది మాత్రం నేను ప్రాణం పోయినా తిను. ఐస్ క్రీమ్ తిన్నా? ఓకే, ఇప్పుడే తీసుకొస్తాను. 2 ఐస్ క్రీమ్లు ఇవ్వయ్యా. నేను అమ్మను. ప్లీజ్ అండి. రోడ్ చేసిన చీపురు పుల్లలకి రంగులేసి అమ్ముకుంటున్నావు సార్. తింటే మీ ఆరోగ్యం పాడైపోతుంది సార్. ఇందాకన్న మాటలు మీరు మనసులో పెట్టుకున్నట్టున్నారు. అవతల ఆడపిల్ల దగ్గర పరుగు పోతున్నాయా? నా దగ్గర లేవు. 10 రూపాయలు ఇస్తానయ్యా. సారీ. పోనీ 20? కుదరదు. ఫైనల్ 50. మిగతా 50? ఒక్కోటి 50. ఇదిగోండి ఫుల్ ఐస్. తినండి. బాగుంది కదా? చాలా బాగుంది. మేడం మేడం ప్లీజ్ మేడం, ₹1 మేడం. నాలాగే మీది కూడా జాలగుండే అండి. ఇంతకీ ఇచ్చాను అబ్బాయికి. ఏ తల్లి కన్ను బిడ్డో. దొరికిపోయాను. ఎంత? 100. ఏదో కూతురు ట్యూషన్ ఫీజు కట్టాలంట. ఎంత కంట్రోల్ చేసుకున్నా నెలకు 2-3 వేలు ఇలా చారిటీకి వెళ్ళిపోతుందండి. ఏదో దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో. థ్యాంక్ యూ. ఇంకా నా ఫ్రెండ్ వచ్చేలా లేదు, నేను వెళ్ళేస్తాను. నో, నేను డ్రాప్ చేస్తానండి. అరే మీరు రండి, బైక్ పట్టుకోండి ప్లీజ్. ప్లీజ్ రండి. ఎక్కడ? నేను అట్టే వెళ్తున్నాను. థ్యాంక్స్. గురుగారు, అమ్మాయిని ఒకసారి వెనక్కి తిరిగేలా చేయండి ప్లీజ్. 1 2 3. yes. ఏమండి మీ బ్యాగ్? మేడం టీ. ఏంటి అకౌంట్స్ అక్కడ పెట్టు. ఎన్ని రోజులు పని చేస్తున్నావు? రే సేను. ఏంటి సార్? రే, ఓ రేజరు, ఓ ఫెయిర్ అండ్ లవ్లీ శాంపుల్ ప్యాకెట్ తీసుకొని మన బాత్రూంలో పెట్టు. అమ్మాయి తెల్లగా ఉంటుందా సార్? ఎలా కనిపెట్టావురా? లేకపోతే మీరు ఇంత ఖర్చు పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ ఎందుకు కొంటారండి? నీతో ఇదేరా ప్రాబ్లం. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు. సార్, ఆ అమ్మాయి అందంగా ఉంటుందా సార్? అందమా? ఐశ్వర్య రాయ్ని, కరీనా కపూర్ని మిక్సీలో వేసి ఓ పావుగంట తర్వాత తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందిరా. అంత మిక్చర్ అయితే మనల్ని చేసుకుంటుంది అంటారా? చూద్దాం. చేసుకుందాం, మన అదృష్టం. చేసుకోలేదా? ఆ అమ్మాయి అదృష్టం. అంటే ఆ అమ్మాయితో మాట్లాడారా అని. మాట్లాడటమా? నిన్నే 2 బీచ్లో కలిసి ఐస్ క్రీమ్ తిన్నాం, ఇవాళ కూడా కలుస్తాం, ఏదో ఒకటి తింటాం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు సార్? ఎలాగంటే బై బర్త్ నాకున్న తెలివితేటలు వాడి నిన్న మల్లేశ్వరి దగ్గర నా బ్యాగ్ వదిలేసాగా. సెకండ్ క్లాస్ చదువుతున్నాం, 8 నుంచి 9 తీయాలంటే పక్క నుంచి ఒకటి అప్పు తీసుకోవాలని తెలీదు. అప్పు తీసుకోవడం తప్పని చెప్పావు. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. నోరు మూసుకుని హోంవర్క్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, వరప్రసాద్ గారు అన్నయ్య మీరేనా? నిన్నేమైనా చేసాడు వాడు? నిన్న మా ఇంటి దగ్గర ఈ బ్యాగ్ మర్చిపోయారు. మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? మీ ఇంటికి రాలేక. మీరు బయలుదేరుతున్నారా? అవును. మీతో ఒక నిమిషం మాట్లాడచ్చా? సారీ, నా బస్సుకి టైం అవుతుంది. ఒక బస్ మిస్ అయితే ఇంకో బస్ దొరుకుతుందండి, కానీ ఒక జీవితం పోతే ఇంకో జీవితం దొరకదు.
కొటేషన్ కరెక్టే, కానీ ఎవరి జీవితం? అన్నీ తెలిసి ఎందుకండి ఈ అనవసరపు పట్టుదలలు? పట్టుదల కాదమ్మా, పంక్చువాలిటీ. టైం గడపతే పని అవ్వదు. ఒక పని అవ్వకపోతే ఇంకో పని చేసుకోవచ్చు, కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి. మీ భార్య జీవితంతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు? నేను దాని జీవితంతో ఆడుకోవడం ఏంటి? అదే నా జీవితంతో ఆడుకుంటుంటుంది. ఇంకా ఎందుకు దాస్తారండి? ఆవిడ చూడండి ఎలా ఏడుస్తున్నారు. ఏమే ఏడుస్తున్నావా? లేదండి, ఉల్లిపాయలు తరుగుతున్నాను. అబద్ధాలు చెప్పకండి, ఆడపిల్లలు పుడతారు. ఛాన్స్ లేదమ్మా, ఆపరేషన్ చేయించేశాను. టాపిక్ డైవర్ట్ చేయకండి. చూడమ్మా, అసలు నువ్వు ఎవరు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? మీరిద్దరూ సుఖంగా ఉండడమే నాకు కావాలి. మేము అలాగే ఉన్నామే. లేరు, నాకు వరప్రసాద్ అంతా చెప్పాడు. కనీసం ఆ పసిపిల్ల మొహం చూసైనా మీరిద్దరూ కలిసి ఉండలేరా? అయినా విడాకులు తీసుకుని ఏం సాధిస్తారండి మీరు? విడాకులా? ఏంటే ఇంత బుద్ధిగా చదువుకున్నావు? మీ బాబు ఊరెళ్ళదా? ఇదిగో చాకో బార్. బార్ అంటే ఇంత బార్గా ఉండాలి. సరే పెట్టుకో. వదినా, అర్జెంటుగా వేడి నీళ్ళు పెట్టు. వరప్రసాద్ గారు స్నానం చేసి బయటకు వెళ్తారు. పెట్టకపోతే స్నానం చేయకుండానే వెళ్తారు. ఏంటి అంత సీరియస్గా ఉన్నారు? ఏంటన్నా రౌడీ వెదవలాగా మెడలో బెల్ట్ వేసుకుని తిరుగుతున్నావు? మళ్ళీ ఇసురు వచ్చిందా? నువ్వు ఊరు వెళ్తానన్నట్టున్నావు. పోస్ట్పోన్ చేసుకున్నాను. చిన్న పని ఉంది, బయటకు వెళ్ళి వస్తాను. నువ్వు కూడా పోస్ట్పోన్ చేసుకో. వదిన ఎదురుగుండా మనం గొడవ పడితే బాగుంటుందేమో. పర్లేదు, బానే ఉంటుంది. డాలి భయపడుతున్నానయ్యా. ఈ బెల్ట్ అదే ఇచ్చింది. ఏదో చిన్నపిల్లాడిని, అందుకే నా పెద్ద పెద్ద అబద్ధాలు హైదరాబాద్ వెళ్ళాలి. ఓకే రేపు అర్జెంట్ 30 సెల్ రిజర్వేషన్ చేయి. ఓకే సార్. రేపు కాదు, ఇప్పుడే వెళ్ళాలి. ఇప్పుడా? ఎలా వెళ్తాం? ఎవరినైనా లిఫ్ట్ అడుగుదాం. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మీ మామయ్య గాలి కట్టుకుంటే వస్తారు, వాళ్ళని అడగొచ్చులేండి. ఇది కరెక్ట్. షట్ అప్. మరి లేకపోతే ఏంటి? ఈ టైంలో వైజాగ్ నుంచి హైదరాబాద్ కి లిఫ్ట్ ఇచ్చే యాదవ్ ఎక్కడ దొరుకుతాడు? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏంటి సార్ ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? ఆడపిల్లతో హైదరాబాద్ వెళ్తున్నాను, లిఫ్ట్ అడిగితే ఏమంటాడు వీడు? అసలు కొట్టాలి చెప్పాలి వీడిని. కార్ లేకుండా లిఫ్ట్ ఎలా ఇవ్వాలి సార్? పాపం కార్ లేకుండా లిఫ్ట్ ఎలా ఇస్తాడు సార్? ఆ మొక్క ముందే చెప్పచ్చు కదా యాదవ. పేరేంటి? కాలేజ్. నేను కారేంటని అడగలేదు. పద్దు పద్మనాభం అండి. ఏం చేస్తుంటారు? హైదరాబాద్ లో నాకు టెంట్ హౌస్ ఉందండి. అదేనండి, పెళ్లికి షామినాలు ఎత్తికిస్తారు, ఆ షాప్ ఉందండి. మరి వైజాగ్ లో ఏం చేస్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్ళి వస్తున్నానండి. ఓ, ఏమైంది? అమ్మాయి నాకు బాగా నచ్చేసిందండి. మరి పెళ్ళెప్పుడు? అమ్మాయికి నేను నచ్చలేదండి. అదృష్టవంతరాలు. సార్ మీరు స్పీడ్కి వెళ్తే చచ్చిపోతారా? ఆయన భలే తిట్టారండి. నిజం చెప్పు. మీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటండి. అబే, ఇప్పుడు మీరున్నారు, మీరెవరు, ఈ అమ్మాయి మీకేమొద్ది, ఈ టైంలో హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు, ఇలాంటి అడ్డమైన ప్రశ్నలు వేస్తే లాగి రెండు పీకాలని అనిపిస్తా లేదా? కరెక్ట్. ఇంకా నయ్యం అడిగాం కాదు, పరిస్థితి వర్స్ట్గా ఉండేది. ఏమైంది? ఆగిపోయిందండి. అదే ఎందుకని? టైర్ పంచర్ అయిందండి. టైర్ మార్చండి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఈ చీకట్లో కొంచెం కష్టం మేడం. నిజం చెప్పు. స్టెఫనీ లేదు సార్. ఆ ముఖం ముందే చెప్పొచ్చు కదా. చెప్తాం అనుకున్నాను కానీ మీరు కోపడతారేమోనని. అంటే నేను ప్రధాని కోపడిపోయి వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను ఏమన్నా బీపీ పేషెంట్? నాకు అసలు కోపం రాదు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇప్పుడు ఏం చేద్దాం? నిద్రపోదాం. దగ్గరలో మంచి హోటల్ ఏమైనా ఉందా? నాన్ ఏసీ ఓకేనా, ఏసీ కావాలా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అంత ట్రై చేయనక్కర్లేదు, నువ్వు మామూలుగా చూస్తేనే జనం తడుచుకుంటావు. నేను నీతో మాట్లాడట్లేదు, నువ్వు నోరు మూసుకో. నువ్వు దారి చూసుకో. అయ్యో, అందుకే చెప్పింది. ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. ఇక్కడ పడుకుందాం. ఓకే సార్. ఏంటి ఆలోచిస్తున్నావు? మనం పైకి ఎక్కడం ఎలాగాని? మనం ఎందుకు పైకి ఎక్కడం? గడ్డెక్కిందేద్దాం. కరెక్ట్ సార్. మరి లేట్ ఎందుకు? కానీ ఏంటి
బాటిల్ మొత్తం నోట్లో పెట్టేసుకుంటున్నావు, తర్వాత మేము తాగక్కర్లేదా? ఓ నువ్వు ఎంగిల్ తాగవా? తాగను. మంచిది, పట్టుకో. బ్యానర్లెస్ ఇది టీ. అది అబ్బా దొరదలు వచ్చేస్తున్నాయి. తగలేడు. ఓ సారీ, తలగడ. ఏంటి కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తున్నావు? పొద్దున్నే లేవగానే నీ చండాలమైన మొహం చూడడం ఇష్టం లేక. ఫోన్లే, రాత్రి అంతా నీ మొహం చూడకుండా మాకు కూడా పనికి వస్తుంది. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏంటి ఇంకా పడుకోలేదా? లేదు సార్, నేను పడుకోవాలంటే ఒకటి నేను పాట పాడాలి, లేదా ఎవరైనా ఏదైనా కథ చెప్పాలి. నువ్వు పాట పాడుకో, నేనే కథ చెప్తాను. కథలంటే అందులో దెయ్యాలు అయ్యి ఉండకూడదు మరి. ఏం భయమా? అబ్బే ఇంత రాత్రిపూట అవన్నీ ఎందుకని. ఏనా సినిమా కథ చెప్పరా? సినిమా కదంటే ఒకసారి నేను కాశ్మీర్ సినిమా సెకండ్ షో చూసి ఇంటికి తిరిగి వస్తున్నాను. అసలే చలికాలం, పైగా అర్ధరాత్రి, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. బైక్ స్పీడ్ పెంచి ఓ సందులోకి తిరిగాను. వీధి చివర ఒక స్ట్రీట్ లైట్ వెలుగుతుంది. దూరంగా ఎక్కడో ఊ అని సౌండ్ వినిపించింది. కుక్క కాదు, నక్క. నేను అది పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయాను. ఆ సందు చివర ఒక శ్మశానం ఉంది. మా ఇంటికి వెళ్ళాలంటే అది దాటి వెళ్ళాలి. సరిగ్గా నేను శ్మశానం దగ్గరికి వచ్చేసరికి స్ట్రీట్ లైట్ ఆరిపోయింది. నాకు భయం వేసింది. బైక్ ఇంకా స్పీడ్ పెంచాను. సడన్ గా డామ్ అని సౌండ్ వచ్చింది. టైర్ పంచర్. పడిపోను. నేను బండిది గబగబా నడుస్తున్నాను. నా వెనకాల ఎవరు వస్తున్నట్టు అనిపించింది. సడన్ గా వెనక తిరిగాను. ఎదురుగా నా ఫ్రెండ్ కనిపించాడు. వాడిని చూసి ఆశ్చర్యపోయి నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాను. వాడి మధ్య నేను ఇక్కడే ఉంటున్నాను రా అన్నాడు. నేను ఆ భయం పోగొట్టుకోవటానికి సిగరెట్ ఉందా అని అడిగాను. వాడి చెవిలో నుంచి సిగరెట్ తీసిచ్చాడు. నా దగ్గర అగ్గిపెట్టలేదురా అన్నాను. పర్లేదు, నా దగ్గర ఉందని చూపుడు వెలు చూపించాడు. దాని చివర మంట వెలుగుతుంది. పద్దు, నాకు భయం వేసి వాడి కాళ్ల వైపు చూశాను. దూరంగా ఉన్న చితిమంటల వెలుగులో వాడి కాళ్ళు కనిపించాయి. అంతా మామూలుగానే ఉంది కానీ పాదం మాత్రం వెనక్కి తిరుగుతుందిలా. కథలు కావాలంటే యాదవ్కి. సార్ చిల్లరుంచుకో. థ్యాంక్స్ అండి. అయ్యో పద్దు, ఏంటి దారుణం? ఏం జరిగింది? పంచరైన టైర్ తోనే స్లోగా వస్తున్నాను సార్. ఇంతలో ఏదో మైకం కమ్మినట్టు అయ్యింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడ ఉన్నాను సార్. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? నిన్న రాత్రి దెబ్బకి మీరంటే అసహ్యం వేసి మీరే కదా సార్ నిజం చెప్పమన్నారు. చెప్పు. మీ నుంచి తప్పించుకుని పారిపోదామని ఇటు వచ్చాను సార్. పంచర్ వేయించాను, పెట్రోల్ కొట్టించాను, కూల్ డ్రింక్ అడిగాను. తాగేశాక పర్సు లేదని చూసుకున్నాను. వెంటనే వెళ్లి మేనేజర్ ని కలుసుకున్నాను. ఆయన కోపం చూసి జడుచుకున్నాను. తర్వాత తప్పు తెలుసుకుని అప్పు తీరుస్తున్నాను. పర్సు ఎంత విలువైందో ఇప్పుడు తెలుసుకున్నాను. పర్సెంట్ గుర్తొచ్చింది. రాత్రి గడ్డువాం దగ్గర పర్సు దొరికిందిరా. ఇది నీదేనా? ఇది అబద్ధం సార్, నిజం చెప్పండి. అది నీ దగ్గర ఉంటే పారేసుకుంటావని నేనే తీసుకున్నానమ్మా. పద్దు, వద్దు సార్, పద్దు, వద్దు సార్. ఎన్ని కార్లు తుడిచాను సార్. ఏంటిది? బిల్లు. ఇదేంటి? డబ్బులు. ఊపుకుంటూ దర్జాగా వెళ్ళిపోతుంది. నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంకులో పని చేస్తే సరిపోదు. బ్యాంక్కి కన్నం వేయాలి. ఎంత చిక్కిపోయా పొద్దు. అయినా పర్స్ లేకపోతే మాత్రం పని చేయాలా? ఈ గోల్డ్ చైన్ ఇవ్వచ్చు కదా. గోల్డ్ తీసుకోనున్నారు సార్. గిల్టా? పోనీ పైప్ పెట్టి వాడు కొట్టిన పెట్రోల్ వాడినే తీసుకోమనొచ్చు కదా. అన్ని తెలివితేటలు ఉంటే మీకు లిఫ్ట్ ఎందుకు ఇస్తాను సార్? త్వరగా రండి, టైం అవుతుంది. ఉండమ్మా, వస్తున్నాం. పెద్ద యువరాన్ లాగా ఆర్డర్ ఇస్తుంది. మాకు టైం అయిపోతుంది. పద్దు, కొంచెం కారాపు. ఎందుకండి? అడుగుతుంది కదా కారాపు. నువ్వు వెళ్ళు. అక్కడ అర్థం చేసుకో. ఆడాళ్ళు అన్నీ చెప్పలేరు. మీ ముందు మగాళ్ళన్నీ చెప్పలేరు. అరంటీ తీసురామా. మీరేమనుకోనంటే ఓ విషయం అడగచ్చా? మల్లీశ్వరి మీకు ఏమవుతుంది సార్?
నా కాబోయే భార్య. మీరు భలే లక్కీ సార్, మంచి అమ్మాయిని పట్టేశారు. నాన్ సెన్స్, నేను పట్టడం ఏమిటి? తనే నా వంట పడింది. నిజమా? అవును. ఎస్, నేను లైబ్రరీకి వెళ్తానని తెలిసి రోజు టెన్షన్ గా 5 o'clock లో వచ్చేసింది. ఒక రోజు లైబ్రరీ సెలవు కదా అని ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత డైరెక్ట్ గా నేను పనిచేసే బ్యాంక్ వచ్చేసింది. చివరికి నా ఫ్రెండ్ బర్త్డే షిప్ మీద జరుగుతుంటే అక్కడ కూడా వచ్చేసింది. ఇక తప్పకొప్పుకున్నాను. తను పట్టుదల చూసి నాకే ఆశ్చర్యం వేసింది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది సార్. ఆ అమ్మాయి వెంటపడేంతగా మీలో ఏముందా అని. సార్, మల్లేశ్వరి ఆటోలో వెళ్ళిపోతుంది. నేను లేకుండా మల్లేశ్వరి ఒక్క అడుగు కూడా వేయదు. సార్ ఆటోలో వెళ్ళిన మేడం గారు మీకు ఇది ఇమ్మన్నారు. హైదరాబాద్ దాకా లిఫ్ట్ ఇచ్చినందుకు నీకు, తోడొచ్చినందుకు పెళ్లికాని ప్రసాద్కి థ్యాంక్స్. నా గురించి వెతకొద్దు మల్లీశ్వరి. సార్ టీ. జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయమంటారా? ఎందుకు? వైజాగ్ వెళ్ళే బస్సులు ఉంటాయని. తన ఆటోలో వెళ్ళిపోయిందని నేను బస్సులో వెళ్ళిపోతాను అనుకున్నావా? మల్లీశ్వరి నా ప్రాణం. తను దొరికే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకో. ఇందులో షుగర్ అది, కొంచెం షుగర్ తీసుకురావయ్యా. ఇంత పెద్ద ఊర్లో ఒక్క అమ్మాయిని ఎలా పట్టుకుంటారు సార్? పొద్దున పెట్రోల్ బంక్ నుంచి మల్లేశ్వరి హైదరాబాద్కి ఫోన్ చేసిన బిల్. ఈ నంబర్ పట్టుకుని అడ్రస్ కనుక్కుందాం అంతే. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు. మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. మూర్తి బాబాయ్, వైజాగ్లో నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు బాబాయ్. అసలు అక్కడ మల్లీశ్వరి గురించి ఎవరికీ తెలియదు. మరి తను హైదరాబాద్ బయలుదేరిన విషయం నీకెవరు చెప్పారు? మల్లీశ్వరిని సేవ్ చేశాడని చెప్పానే బ్యాంక్ ఎంప్లాయీ ప్రసాద్. వాళ్ళ ప్యూన్ వచ్చి చెప్పాడు. వెంటనే నేను వచ్చేసాను. నాన్నగారు ఇంకా ఆలోచిస్తారేంటి? ఆ భవానీ శంకర్ మీద కేసు పెడదాం. కేసు పెడితే ఈ గొడవలన్నీ తెలియదాకా ఆస్తి ఎవరికీ చెందకుండా ముందు కోర్టు స్టే ఆర్డర్ ఇస్తుంది. అంటే వాడు చంపుతుంటే పారిపోవాలి, దొరికితే చావాలి, అప్పుడు కూడా అరవకూడదు. అరిస్తే కోర్టుకు వినపడుతుంది కాబట్టి. అంతేనా మీరు చెప్పేది? అది కాదు సార్. మరి ఏమిటి? ఇన్నాళ్ళు మనం మల్లేశ్వరిని దాచి తప్పు చేస్తున్నాం సార్. ఈ టైంలో తనకు కావాల్సింది సెక్యూరిటీ కాదు, పబ్లిసిటీ. అందుకే ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేద్దాం. చేసి ఆస్తి గురించి చెప్పండి, మల్లేశ్వరి మీద జరుగుతున్న హత్యా ప్రయత్నాల గురించి చెప్పండి. కానీ ఎవరు చేస్తున్నారో మాత్రం తెలియదని చెప్పండి. వాళ్ళే అర్థం చేసుకుని మరీ రాసుకుంటారు. ఈ ఐడియా బాగుంది బాబాయ్. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సార్. రేపు మల్లీశ్వరి కాలు జారి పడినా కూడా జనం భవానీ శంకరమే చేశారనుకుంటారు. ఓకే, ప్రెస్ మీట్ అరేంజ్ చేయండి. అడ్రస్ తప్పేమో సార్. కరెక్టేనే. అయితే ఫోన్ నెంబర్ తప్పై ఉంటుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుంటూ పోలా? అడ్రస్ చూపించమన్నారు, చూపించాను. ఇంకా నిల్లొస్తారండి. ఎందుకంత భయపడతావు? లోపలికి వెళ్తే కొడతారా, చంపుతారా? నేను ఎక్కడ ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి కనుక్కో. సార్, వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దామండి. బండి ఎవడైనా ఎత్తుకుపోతే? దానికి ఇన్సూరెన్స్ ఉంది సార్, నాకు లేదు. హలో, మైక్ టెస్టింగ్. ఆ కుర్చీలు అక్కడ పక్కన పెట్టండి. చెప్తే అర్థం చదువు. కానండి కానండి కానండి. ఒక్క నిమిషం ఈ మైక్ పట్టుకోండి. రే బాలు, ఏంటి సార్ పిలిచారు? పైన సిగరెట్ ప్యాకెట్ నన్ను తీసుకురా. లైటర్ తీసుకురా. యాష్ డ్రైవర్ తెస్తాడు రా. టీవీ ఎవరికి ఉన్నాడుగా నా మొగుడు. అడుగుతాడు కదా అని ముందే సిగరెట్ పెట్టా, లైటర్ జేబులో పెట్టి తిరుగుతున్నాను. యాస్టే మర్చిపోయాను, అదే అడిగాడు. ఇదిగో భారతరత్న వీడికి బద్దకరత్న బిరుదు ఇవ్వాలి. ఆ ఇచ్చిన వేస్ట్లే. అంత దూరం ఎవడెళ్తాడని బద్దకించి మానేస్తాడు. కర్మ. ఏరా, నాకు బద్దకరత్న బిరుదు ఇవ్వాలా? కాన్ఫరెన్స్ అయిపోయిన నీ కాళ్ళు చేతులు తీసేస్తాను. సార్, ఇవన్నీ మీకెలా ఏర్పడ్డాయి సార్? మైక్ ఏది? ఎక్కడికి వెళ్ళిపోయారండి బాబు మీరు? బలారా. ఒరే బాలు, నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళి ఆగు. వెళ్ళి ఏం చేస్తా? ఎవరిని పడితే వాళ్ళు పంపించుకు. ఏ పేపరో కనుక్కుని మరీ పంపించు. వెళ్ళే వెళ్ళు.
భయపడుకో. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఏ పేపరు? ఈనాడు. 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 ఇంగ్లీష్ పేపర్ కొంటే రానిచ్చేవారు కాదేమో సార్. జోకా? ఇంత పెద్ద ఇంట్లో ఆ అమ్మాయి ఏం చేస్తుంటారు సార్? చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పడం, ముసలి మందులు ఇవ్వడం, బతకటాన్ని ఏదో ఒకటి చేయాలి కదా. మీరు ఎలాగైనా పెళ్లి చేసుకుని తనకి లైఫ్ ఇవ్వాలి సార్. ఒక్కసారి కనపండి, అమ్మాయి కష్టం అనేది లేకుండా చేస్తాను. హలో, మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్? జెంటిల్మెన్, మీర్జాపురం జమీ గురించి మీ అందరికీ తెలుసు. ఆ ఆస్తులకు సంబంధించిన కేసు 20 ఏళ్లుగా కోర్టులో నలుగుతున్న సంగతి మీకు తెలుసు. ఆ సంస్థానానికి సంబంధించిన వారసురాల్ని మీకు పరిచయం చేయడానికే ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. నౌ ఐ టేక్ ది ప్లెజర్ ఆఫ్ ప్రెజెంటింగ్ ది ఓన్లీ లీగల్ హెయిర్ ఆఫ్ లేట్ రాజా జగదీష్ చంద్రప్రసాద్, హర్ హైనెస్ మిస్ మల్లీశ్వరి, ది ప్రిన్సెస్ ఆఫ్ మీర్జాపురం. రూమ్ బాగుంది. నీ పేరేంటమ్మా? బాలసుబ్రహ్మణ్యం. ఇవేంటి? బట్టలు. నన్ను ఉంచుకోమంటారా? ఇవాళ ఉంచుకొని ఉతికిస్త్రీ చేసి రేపు పొద్దున్నే తీసుకొచ్చేమ్మా. బాలు, ఓ గ్లాస్ పాలు త్వరగా తీసురామ్మా. ఇక్కడ ఫ్లవర్ వాజ్ ఏంటి? బాత్రూమ్ బాత్రూమ్. ఏది ఎక్కడ పెట్టాలో తెలీదు. హాయ్ స్నూపీ. దీనికి నాకంటే బద్ధకం. ₹10 పూల్ కోసం ₹1000 ప్యాంట్ కింద పడేస్తారా? వీళ్ళకి అసలు బుద్ధి లేదు. నువ్వా? ఏం అప్పుడే మర్చిపోయావా? నిన్నెవరు రానిచ్చారు ఇక్కడికి? ఒకళ్ళు రానిచ్చేదేంటి? అనంతపూర్ కరువు వచ్చినట్టు, ఆంధ్రాకి పవర్ కట్ వచ్చినట్టు నా అంతటి నేనే వచ్చాను. ఈ విషయం తాతయ్యకి తెలిస్తే చంపేస్తారు తెలుసా? మీ తాతయ్య నా కాళ్ళు పట్టుకొని మరి ఉండమన్నాడు తెలుసా? అబద్ధం చెప్తున్నావు. అవి చెప్పడం దేవుడు నీకిచ్చిన వరం అమ్మా, మా వల్ల కాదు. ఓయ్ ఏయ్, నేనేమైనా తప్పు చెప్పానా? నీ బతుకు ఒక్క నిజం చెప్పావా? నీ పేరు అబద్ధం, నీ ఊరు అబద్ధం, నీ ఫోన్ నంబర్ అబద్ధం, నువ్వు అనాథవని చెప్పింది అబద్ధం. నువ్వు మాత్రం అన్ని నిజాలు చెప్పావా? మీ అన్నయ్య వాళ్ళ గురించి అబద్ధం చెప్పలా? పిచ్చిదానా, నేనే అబద్ధం చెప్పినా అది లోక కళ్యాణం కోసమే. ఈ తెలివితేటలు తట్టుకోలేకే నీకింతవరకు ఎవరు పిల్లనివ్వలేదు. మల్లీశ్వరి, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. నువ్వు దేని గురించి అయినా మాట్లాడు కానీ నా పెళ్లి గురించి మాత్రం మాట్లాడుకో. మర్యాద దక్కదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? రే పెళ్లి కాని ప్రసాద్, ఇది మీ వైజాగ్ కాదు, నా ప్యాలెస్. మనుషుల్ని పెట్టి కొట్టించేస్తాను, జాగ్రత్త. అమ్మ దుర్మార్గురాలా, నిన్ను రౌడీల నుంచి రక్షిస్తే నన్ను రౌడీలు పెట్టి కొట్టిస్తావా? ఎస్, నోరు మూసుకొని ప్యాంట్ వేసుకొని పడు. ఎంత ఏడిపించావు నన్ను, అంతకంతా పగ తీర్చుకుంటాను చూడు. నీ పేరు మల్లేశ్వరి కాదే బాబు, పాతాళ భైరవని పెట్టాల్సింది. భోజనం రెడీ సార్. వెళ్ళి తీసురమ్మా. కుదరదు, మనమే వెళ్ళాలి.
రూలర్ రిక్వెస్టా? ఆర్డర్. ఇంకా ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను నమ్మంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా? ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టు ఉంది. వస్తున్నా. లిఫ్టా? మళ్ళీసరాలమ్మా, కమ్. ఇక నా వల్ల కాదు. అమ్మో, అయ్యో, ఇంకెక్కడరా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇటు. పప్పు. నెయ్యి ఉందా? ఉంది సార్. ఎక్కడికి? ఆ చివరుంది. వద్దులే, రేపు ఆ టైపు కూర్చున్నప్పుడు వేసుకుందాం కానీ ఓ నంబర్ చెప్తాను, చేసుకో. 0891 ఎస్టీడియా? ఏ వెళ్దా? వెళ్తుంది. 27545440. హలో హలో అన్నయ్య, నేను. ఎరా ప్రసాద్, బాగున్నావా? అన్నయ్య నీకు విషయం తెలుసా? మన మల్లేశ్వరి మూర్తి గారింట్లో పని మనిషి కాదు, మీర్జాపురం యువరాణి. అవునరా, నేను కూడా పేపర్లో చదివాను. నేను ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్ లోనే ఉన్నాను. ఇక్కడ మనకు రూమ్ ఇచ్చారు, బాత్రూమ్ లో టబ్బు, బెడ్రూమ్ లో ఏసీ, డైనింగ్ రూమ్ లో ఫోను, ఇక ఒళ్ళు నొక్కడానికి వీపు రుద్దడానికి ఓ పనోడు. అసలు ఆ మంచం ఉంది, ఒక్క ముక్కలో చెప్పాలంటే చూస్తే పడుకోబుద్ధి కాదు, పడుకుంటే లేకపోద్ది కాదు. అంత బాగా చూస్తున్నారేమిట్రా? బాగానా? ఇక్కడ మనం కింగ్ అన్నయ్య. బొంగేం కాదు. ఏరా అది సరే గాని వదిన డాలి ఎలా ఉన్నారు? బానే ఉన్నారా అన్నయ్య? నా బైక్ అప్పుడప్పుడు తోడమని వదినకి చెప్పు ప్లీజ్. చూడడం కాదురా, రోజు మీ వదినకి అడుగుతోంది. థ్యాంక్స్. డాలి నీకోసం బెంగ పెట్టుకుందిరా, దాంతో ఒకసారి మాట్లాడు. ఎందుకు రా బెంగ? 4 రోజులు వచ్చేస్తాగా. అదేంటి మరి మమ్మీ నువ్వు ఇంకా రావని మన హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. మా మధ్య తరగతి అనుబంధాలు, ప్రేమలు, ఈ డబ్బు వాళ్ళకి తెలియదురా. సార్ ఏరా కంటే అమ్మే బెటర్గా ఉన్నట్టుంది, అలాగే కంటిన్యూ అయిపోదాం. సర్లేమ్మా, పద బయలుదేరతాం. అసలే చీకటి పడింది, బోల్డ్ అంత దూరం వెళ్ళాలి. మీరు వెళ్ళండి సార్, నాకు పని ఉంది. ఓకే. వచ్చిన దారి గుర్తుందిగా? అయ్ ఒక్కసారి చూస్తే 10 ఏళ్ళ తర్వాత కూడా మర్చిపోను. సార్ అటు కాదు ఇటు. గుర్తుందంట. హాయ్ స్నూపీ. ఈ విషయం ఎవరితో చెప్పకే, ఓకే? స్నూపీ, ఓ అయ్యో వద్దు, సేమి హెల్ప్ హెల్ప్. అక్కడ కాదు, అయ్యో స్నూపీ, అక్కడ కాదమ్మా, వద్దు, హెల్ప్ హెల్ప్ అమ్మా, అయ్యో స్నూపీ, స్నూపీ వద్దు రే, అక్కడ కాదు, స్నూపీ. నా స్నూపీ ఏం చేసావు? నిన్నే అడిగేది. నేనేం చేయలేదు, అదే నా మీద హత్యా ప్రయత్నం చేసింది. నోరు లేని దాంతో కూడా గొడవేనా నీకు? దానికి నోరు లేదు కానీ ఎంతెంత పళ్ళు ఉన్నాయి. నాకు ఇన్నాళ్ళు కుక్కలంటే భయమే ఉండేది, కానీ నేను చూసాక అసహ్యం కూడా వేస్తుంది. సార్ బట్టలు తెచ్చాను సార్, ఎలా ఉన్నారు? కనపట్ల. ఏంటి సార్ ప్రాబ్లం? దీంతోనా? మనం కుక్కల్ని ప్రేమించాలి సార్. వాట్ ఈస్ హెర్ నేమ్? స్నూపీ. హాయ్ స్నూపీ. వద్దు వద్దు, ఊరుకోండి సార్, మీకు మరి మొమాట ఎక్కువ. అయిపోయాడు. స్నూపీ. చూసావా, నేను చెప్పింది ఇప్పుడు నమ్ముతావా? వాడిని చూస్తే నాకే చిరాగ్గా ఉంది. అయ్యో అయ్యో పాప.
పిల్లలతో సరదాగా ఆడుకుంటుంటే. అయ్యో అది ఆట కాదు వేట. అయ్యో అది కొరికేస్తుంది. ఎలా జరిగింది? కిటికీలోంచి కిందడింది. కిటికీలోంచి పడితేనే పోయిందా? ఆ కిటికీ సెకండ్ ఫ్లోర్ లో ఉంది. ఓ ఎంత మంచి కుక్క. ఎప్పుడు అరిచేది కూడా కాదు, అప్పుడప్పుడు కరిచేది. ఎంత బుజ్జిగా ఉండేదో. లైఫ్లో ఒక్కసారి కూడా గజ్జి రాలేదు. ముఖ్యంగా ఆ మూతి, దాంట్లోంచి కారి చొంక. హే ప్రభు, కుక్కలకే గనక సెపరేట్ గా స్వర్గం అనేది ఉంటే ఈ కుక్కను కూడా అక్కడికే పంపించు. ఈ శుభ సందర్భంలో ప్రతి సంవత్సరం 10 కుక్కలకి గొలుసులు బెల్ట్లో కొనిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను పాలరాతి సమాధి కట్టిస్తానని శపథం చేస్తున్నాను. నాకా? కాదు, కుక్కకి. ఓ ఐ లవ్ యూ స్నూపీ. ఐ టు లవ్ యూ స్నూపీ. మళ్ళీ ఏంటమ్మా ఊరి చివరి కట్టారు ఇల్లు, ఒక ఆటో కూడా రావట్లేదు. అవి రావండి, మనమే వెళ్ళాలి. ఇంత డబ్బున్న 2 ఆటోలు కొని ఇంట్లో పెట్టుకుంటే నష్టం ఏంటి? సార్ ఏంటి? అమ్మాయి గారు ఉన్నారు కారులో. నేను ఆవిడ ఒళ్ళో కూర్చోట్లేదమ్మా, ఖాళీ సీట్లో కూర్చుంటున్నాను. పద. అమ్మాయి గారు పోనీ. ఎక్కడికి? షాపింగ్కి. ఏం కొనాలి? పర్సనల్ ఐటమ్స్. అవే ఏంటని? కట్ డ్రాయర్లో కొనాలి. ఉన్నవే 2, ఒక టూత్ కారేసాను, ఇంకోటి నిన్న కుక్క చింపేసింది. అంటే